హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను న్యూ ఇయర్కి మా ఇంట్లో పాయసాన్ని అయితే చేసేసాను. ఇది ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీ వేలో ఈ పాయసాన్ని అయితే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం తిన్నవాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు, అంత టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాయసం ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఈ పాలసేమియాని తీసుకున్నాను. ఇది మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే దొరుకుతుంది. ఇది కొంచెం చూడడానికి పీచ్ మిఠాయిలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక కడాయి పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోండి కొద్దిగా. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను. ఇక్కడ నేను పిస్తా, బాదం అండ్ కిస్మిస్ని కూడా తీసుకున్నాను. వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. నాకు ఒక 2 నిమిషాల తర్వాత ఇట్లా బాగా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ 1 కప్ సేమియాని కూడా యాడ్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ సేమియా చాలా అంటే చాలా త్వరగా కుక్ అయిపోతుందండి మనం పాలల్లో వేసినప్పుడు. సో నార్మల్ సేమియా కంటే కూడా ఇది చాలా త్వరగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా రావడానికి నాకు ఒక 2 నుంచి 3 నిమిషాలు పట్టింది. సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఇక్కడ పాలను తీసుకోండి. నేను 1 గ్లాస్ పాలను తీసుకున్నాను. అంటే కొంచెం 1/2 లీటర్ కంటే తక్కువ, 1/2 లీటర్ కంటే ఎక్కువ అలా ఈ పాలను తీసుకోండి. నేను ఇది ఆల్రెడీ పాలని బాయిల్ చేసుకుని చల్లార్చి పెట్టుకున్న పాలు. సో దీన్ని నేను ఎక్కువగా అయితే కుక్ చేయాల్సిన అవసరం లేదు. పాలు కొంచెం మరిగించేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో పాలను అయితే మనం మరిగించుకోవాలి. నేను ఇక్కడ కంట్రీ డిలైట్ పాలను వాడుతున్నాను. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా క్రీమీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. కంట్రీ డిలైట్ పాలు చాలా 100% ప్యూర్ అండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మనం కుక్ చేస్తున్నప్పుడే మనకి మీగడ అనేది అట్లా పైకి వస్తుంది. సో ఇలా పాలు మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా వేసి కలుపుతూ కుక్ చేసుకోండి. ముందు చెప్పాను కదా, ఈ సేమియా అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుందని. సో కలుపుతూ కుక్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది వేయగానే మనకు 1 నిమిషంకే ఇట్లా దగ్గర పడిపోతూ ఉంటుంది. సో ఆ టైంలోనే మనం ఒక 1/2 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీకు చిక్కబడింది అనుకుంటే కొద్దిగా కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ కొద్దిగా పాలను యాడ్ చేశాను. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీని టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ న్యూ ఇయర్కి మేము ఇలా స్వీట్ని చూసుకొని ఎంజాయ్ చేసాం. ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుందండి. తిన్నవాళ్ళు కూడా చాలాసార్లు నాకు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.